హలో, ఇప్పుడు ఎట్లా ఉంది బ్రదర్ వాయిస్? క్లియర్ రైట్. క్లియర్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు కొంచెం వెనక్కి కూడా వెళ్ళొచ్చు. డిస్కనెక్ట్ అవ్వద్దు. ఇది ఇట్లా క్లారిటీ ఇది పెట్టేసి ఇది అడ్రస్. ఓకే బ్రదర్, అంతా ఓకేనా? ఇప్పుడు క్లారిటీ ఉందా? రైట్ బ్రదర్, క్లియర్. ఓకే. సో షార్జాలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరిట మీకు నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. వీడియో కనపడతా ఉందా? క్లియర్ బ్రదర్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే రైట్. నిజంగా షార్జాలో ఉన్న మీ అందరితో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యంతో కలిసి రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆరాధన చేస్తున్నప్పుడు నేను కూడా మరి సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుకి ఆమేన్ చెప్తూ వచ్చి ఉన్నాను. ఈ సమయంలో మరి సహోదరుడు ఫిలోమన్ గారు ఆశించినట్లుగా ఒక 10 నిమిషాలు నేను నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. మరి నేను ఒక నిష్ఠగల హైందవ కుటుంబంలో జన్మించాను. అనేకమైన పూజలు, వ్రతాలు, జపాలు అన్ని కూడా జరిగేటువంటి కుటుంబంలో నేను హైదరాబాద్లో పెరుగుతూ వచ్చాను. నాన్నగారు హైకోర్టులో పనిచేసేవారు. అనేక పుణ్యక్షేత్రాలు వెళుతూ వచ్చాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా మనశ్శాంతి లేకుండా అసలు దేవుడు ఎవరు, ఎందుకు ఈ సృష్టిని చేశాడు, మరి మానవుని ఎందుకు చేశాడు, ఎందుకు మనిషి పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనే ప్రశ్నలు నాలో ఉండేవి. అలాగా నేను యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు స్నేహితుల ప్రభావం వల్ల కొన్ని చెడు అలవాట్లకు బానిసనైపోయాను. సినిమాలు చూడడము, సిగరెట్స్ తాగడము, మరి అబద్ధములు చెప్పడము, చెడు తలంపులు, చెడు చూపు. ఒక మాటలో చెప్పాలంటే నా యొక్క తలంపులు, నా ఆలోచనలను నేను స్వాధీనపరచుకోలేక నాలో నేను చాలా కృంగిపోయేవాడను. అంటే నాకు ఇష్టం లేని తలంపులు, ఆలోచనలతో నా హృదయం నిండిపోయేది. ఇవి నా ఒక మాటలో నా జీవితం నాకే అసహ్యం అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నేను యేసు ప్రభు గురించి విన్నాను. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అనే స్థలంలో నేను చదువుకున్న దినాల్లో నేను మరి ప్రభువుని గురించి విన్నప్పుడు నేను యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు మనకి కాదు. మా అమ్మ చెప్పేది వరే మనకి 3,000,000 దేవతలు ఉన్నాయని చెప్పేది. అయితే నేను మరి యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు, మరి ఆయన దేవుడైతే ఎందుకు సిలువలో చనిపోవాలి అని ఆలోచించేవాడిని. అలా ఉన్న దినాల్లో నాకు ఒక బ్రాహ్మణుడు చెప్పాడు మొదటిసారిగా. నేను నమ్మలేదు. ఆయనతో వాదించాను. ఆయన నాకు చెప్పాడు, బాబు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. సృష్టికర్త నీ పేరేంటి, నీ అవతారం ఏంటి అని ప్రార్థన చేయమన్నాడు. సో వాట్ క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, వాట్ ఈస్ యువర్ నేమ్? సో యూ ప్రే లైక్ దట్. సో ఐ ప్రేడ్ లైక్ దట్ ఫర్ 4 months. ఓ గాడ్, ఓ క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, వాట్స్ యువర్ నేమ్? స్పీక్ టు మీ, ఐ వాంట్ టు నో యూ. అలాగే నేను ప్రార్థన చేశాను. దేవా నాకు కనబడి మాట్లాడు. అలా నేను చేసినప్పుడు ప్రియులారా 1979 సంవత్సరం నవంబర్ నెల ఒక అర్ధరాత్రి ప్రభువు నన్ను దర్శించారు. నా యొక్క పాప స్థితి నాకు చూపించాడు. నేనెంత అబద్ధికుడనో, నా హృదయం ఎంత చెడ్డదో, నా తలంపులు, ఊహలు ఎంత చెడ్డవో నా స్థితి నాకు చూపించినప్పుడు నా హృదయం పగిలిపోయింది. కన్నీటితో ప్రభువా నేను పాపిని, కరుణించు అని అడిగాను. యేసు ప్రభు నన్ను క్షమించారు, నన్ను రక్షించారు. నా జీవితం మార్చబడింది. ఎవరు చెప్పలేదండి. నా హృదయంలోంచి ఒక స్వరం, ఈ రోజు నుంచి సినిమా చూడొద్దు, లోపల నుంచే ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్ తాగొద్దు, సినిమా చూడొద్దు, అబద్ధం చెప్పొద్దు. చూసారా, నాలో ఒక చేంజ్ వచ్చేసింది. నా లోపల శాంతి, సమాధానం వచ్చేసాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మరి అద్భుతమైన మార్పు నాకు దేవుడు నూతన హృదయం, నూతన స్వభావం ఇచ్చాడు. మా నాన్నగారు తిరిగి నన్ను హిందువుగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆయన కోర్టు మ్యాజిస్ట్రేట్గా చేస్తూ ఉండేవారు. తర్వాత ఆయన జడ్జిగా అయ్యారు.
మరి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు నన్ను తిరిగి హైందవుడిగా మార్చడానికి. వారి వల్ల కాలేదు. చివరికి ప్రభువుని వదిలిపెట్టకపోతే ఆస్తిలో ఒక్క పైసా కూడా రాదని చెప్పారు. సరే అన్నాను. వారి ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదని రాసిమ్మన్నారు. సో, వారి ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదని రాసిచ్చాను. ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకున్నారు. అభ్యంతరం లేదని చెప్పాను. రాసిమ్మన్నారు. రాసిచ్చాను. మీ ఆస్తిలో నాకు ఎలాంటి హక్కు లేదు. మీరెవరైనా దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. రాసిచ్చిన తర్వాత 1983లో నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. ఆ విధంగా నేను ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుస్తూ వచ్చాడు హెబ్రోన్‌కి. 1984లో మరి హెబ్రోన్‌కి రావడం జరిగింది. కొంతకాలం అక్కడ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఇంకా చాలా విషయాలున్నాయి. మరి అద్భుతంగా దేవుడు నన్ను రక్షించాడు. భయంకరమైన విగ్రహారాధన నుంచి నన్ను విడిపించాడు. మరి చివరికి ప్రస్తుతం నేను అనేక స్థలాల్లో ప్రభు సేవ చేసి ఉన్నాను. తిరుపతిలో మరి ఈ రోజున సహోదరుడు ఆండ్రూస్ గారు కూడా ఆరాధన వర్తమానం ఇవ్వడం చాలా సంతోషము. కువైట్‌లో ఆయన ఉన్నప్పుడు ఒకసారి వెళ్లి ఆయన చూడగలిగాము. చాలా సంతోషం. షార్జాలో మీ దగ్గర కూడా నేను ఒకసారి 2 సార్లు రావడం జరిగింది. చాలా సంతోషము. ఇలాగ దేవుడు టెక్నాలజీ ద్వారా మనందరిని కలిపినందుకు ప్రభువుకి స్తుతిస్తున్నాను. మరి తిరుపతి చివరిగా తెనాలిలో సేవ చేసిన తర్వాత ప్రభువు నాతో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక నూతనమైన విధానంలో మేము ప్రభు సేవలో ఉంటూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీలో మేము ప్రభు సేవలో కొనసాగుతున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రభువు ఎన్నో అద్భుతాలు నా జీవితంలో చేసి ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము మరి దేవుని యొక్క వాక్యము లోనికి వెళ్ళక ముందుగా అన్నగారు, కొద్దిగా మీ ఫేస్ క్లియర్ గా కనిపించట్టు పెట్టుకోండి. మీ ఫోన్ ప్లీజ్. మీ ఫేస్ క్లియర్ గా కనిపించట్టు కొద్దిగా. ఇప్పుడు ఎలా ఉంది కదా? ఇస్ ఇట్ ఓకే? ఓకే. రైట్. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, సమయంలో మా అందరితో మాట్లాడము. మీ వాక్యము, మీ స్వరం మాకు వినిపించుము ప్రభువా. మరి మేము ఈ సమయంలో మీరు మీ మెల్లని స్వరం, మీ చల్లని స్వరం మాకు వినిపించు. మహిమ తెచ్చుకోను తండ్రి. షార్జాలో ఉన్నటువంటి నీ పిల్లలందరినీ కూడా మీరు బలపరచుము, నూతనపరచుము. మా అందరిలో మీ ఆత్మకార్యం చేయము తండ్రి. మేమేం నేర్చుకోవాలో ఈ దినాల్లో నేర్పించు. వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ మా రక్షణకర్త యేసు ప్రభు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, దేవుని పిల్లారా, మనందరం కూడా లాక్డౌన్ లో ఉన్నాం. మరి దేవుడు మనందరినీ కూడా లాక్డౌన్ చేసి ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు లాక్డౌన్ చేశాడు. ఎవరిని చెప్పండి? ఒక వ్యక్తిని, తన కుటుంబం, నోవా కుటుంబాన్ని కూడా లాక్డౌన్ చేసి ఉన్నాడు. సరే, మనము ఇళ్లలో లాక్డౌనే కాదు కానీ మనం క్రీస్తులో లాక్డౌన్ చేయబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఆదాములో నుండి క్రీస్తు యేసు ప్రభులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తులో ఉన్నాం. అందుకే ప్రభుకి స్తోత్రం. సరే, మన చుట్టూ భయంకరమైన దినాలు. కరోనా వైరస్ తో వేల మంది చనిపోతున్నారు. మరి ఇలాంటి దినాల్లో దేవుని పిల్లారా, మీకు ఒక వాక్యము, నేను ఒక మెసేజ్ ఇవ్వక ముందుగా ఒక్క వాక్యం గుర్తు చేస్తాను. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము నేను చదువుతాను. 7వ వచనం తీసుకోండి అందరూ. 1 పేతురు 4:7 చదువుతా. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. కాబట్టి అన్నిటి అంతము సమీపంగా ఉంది. కాబట్టి ఇక్కడ పేతురు ఏమన్నాడు? స్వస్థ బుద్ధి కలవారై. రెండవది ప్రార్థనలు, మూడవది మెలకువ. ఈ దినాల్లో మనకి 3 అవసరం. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో సౌండ్ మైండ్ అని ఉంది. కాబట్టి ఏంటి సౌండ్ మైండ్ అంటే, మనము ప్రశాంతమైన, నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. అంటే కామ్ గా ఉండాలి. క్వైట్.
మ్యూట్ చేసుకోండి, ఎవరు మ్యూట్ చేసుకోండి, మీ శబ్దాలు వినబడుతున్నాయి. సంబడి ఓకే, మీ యొక్క వాయిస్ రాకుండా చూసుకోండి. ఓకే, కాబట్టి మనం అన్డిస్టర్బ్డ్ మైండ్ కలిగి ఉండాలి, కామ్ అండ్ క్వైట్. చాలా మంది ఒకవేళ మీరు న్యూస్ చూస్తూ ఉంటున్నారు, ఒకవేళ టీవీస్ లో లేక వాట్సాప్ లో, అయితే న్యూస్ తెలుసుకోవచ్చు, పర్వాలేదు. కానీ బట్ న్యూస్ ఎక్కువ తెలుసుకోవడం కూడా మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ టు సీ ద టీవీ మోర్ అండ్ నో ద న్యూస్ మోర్. సో ఇట్స్ అ టైమ్ టు రీడ్ ద బైబిల్ మోర్ అండ్ మోర్, లెస్ టు నో ద న్యూస్, లెస్ టు సీ ద టీవీ. కాబట్టి వార్తలు కొంచెం, ఎందుకంటే అవి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మనం ఎంత పీస్ఫుల్గా, కామ్గా, క్వైట్గా, సౌండ్ మైండ్. తర్వాత రెండోదిగా మనం ఈ దినాలు ఎక్కువ ప్రార్థనలు చేయాలి, మన కొరకు, ఇతరుల కొరకు కూడా మరి ఎక్కువ ప్రార్థనలు చేసేవారంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. రెండోదిగా ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? కాబట్టి ప్రభు రాకడ జ్ఞాపకం చేస్తున్నాయి. ఓకే, సో ఆల్ దీస్ పెస్టిలెన్సెస్, ప్లేగ్స్, pandemics, ఇవన్నీ దే ఆర్ రిమైండింగ్ దట్ లార్డ్ జీసస్ ఈస్ కమింగ్ సూన్. సో దేవుని పిల్లరా, ప్రభు త్వరగా వస్తున్నాడు. సో వీ మస్ట్ బి రెడీ. సో వీ మస్ట్ బి రెడీ టు ఫేస్ హిమ్. ఆయన్ను ఎదుర్కోవడానికి మనందరం కూడా మరి సిద్ధంగా ఉండాలి. ఓకే, సో మరి ఈ యొక్క దినాలు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. దీస్ ఆర్ ద వెరీ లాస్ట్ డే, లాస్ట్ అవర్, మేబీ వీ కెన్ సే లాస్ట్ మినిట్ ఆల్సో. ఓకే, సో యాక్చువల్గా చూడండి, బైబిల్లో ప్రాముఖ్యంగా 4 యుగాలు ఉన్నాయి. ధర్మశాస్త్ర యుగము, కృపాయుగము, ఓకే, సంఘ యుగము, రాజ్యయుగము. ఓకే, 4 గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్ర యుగం, ఏజ్ ఆఫ్ ద లా, ఏజ్ ఆఫ్ ద గ్రేస్, ఏజ్ ఆఫ్ ద చర్చ్. ఇప్పుడు మనము ఏజ్ ఆఫ్ ద చర్చ్ లో ఉన్నాం. ఇప్పుడు ఏజ్ ఆఫ్ కింగ్డమ్, కింగ్డమ్ ఏజ్ ఇస్ కమింగ్, కింగ్డమ్ ఈస్ కమింగ్ సూన్. కాబట్టి దేవుని పిల్లారా, మనము సంఘ యుగములో నుండి రాజ్య యుగములోనికి వెళ్ళనైనాం. ప్రభువు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన ప్రారంభించబోతున్నాడు, త్వరగా, వెరీ సూన్. సో మనము ఇప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేయాలి? మీ అందరికి తెలుసు, మత్తయి సువార్త 6లో ప్రభువు ప్రార్థన నేర్పించినప్పుడు ఒక మాట అన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలుసు. Your father knows what you want. Before you ask, your father knows what you want. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏమని చేయాలా? We should pray like this. ఏమని? మీ నామము పరిశుద్ధమగునుగాక, మీ రాజ్యము వచ్చును. సో thy kingdom come. అంటే చూడండి, మన చుట్టూ లోకం అంతా కూడా ఎట్లుందండి? ప్రజలందరూ దేవునికి తిరుగుబాటు చేసేవారు, అవిధేయత, కులంతో, మతముతో బంధించబడ్డారు, ద బాండేజ్ ఆఫ్ రిలీజియన్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి? కింగ్డమ్ ప్రేయర్స్. కాబట్టి ఈ దినాల్లో మనం చేసే ప్రార్థనలు మామూలు ప్రార్థనలు కాదు, రాజ్యం కొరకు చేయాలి. ఎందుకంటే ప్రభువు భూమి మీదకి రాబోతున్నాడు త్వరగా. కాబట్టి ప్రభు అందుకే మాట అన్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకుడి. కాబట్టి ఈ రోజుల్లో మనము నిజమే మన అవసరాల కొరకు చేస్తూ ఉంటాము. అందుకే ప్రభు తర్వాత చెప్పాడు, అనుదినాహారం మాకు దయచేయమనేది ఎప్పుడు? మొదట కాదు, తర్వాత. నిజమే, మన పిల్లల చదువులు, లేక యవనస్తులైతే వాళ్ళ వివాహాలు, మన అవసరాలు, ఇవన్నిటి కొరకు చేస్తూ ఉంటాం. కానీ ఈ దినాల్లో మనము వి షుడ్ ప్రే స్పెషల్ ప్రేయర్స్. ప్రభువుని తృప్తిపరిచి,
ప్రభుతో ఏకమయ్యే ప్రార్థన. అంటే అంటే కాబట్టి నీ రాజ్యం వచ్చును గాక. ప్రభు భూమి మీదకి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యం స్థాపించు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ రోజున ఏంటి రాజ్యం? మన అంశం అదే ఈరోజు. ఈ రోజున కొన్ని నిమిషాలు రాజ్యమును గురించి ధ్యానిస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొందిరి అన్నాడు కదా. కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్ముడి. కాబట్టి మార్కు సువార్తలో ఇంకా తేటగా ఉంది. 1వ అధ్యాయం 15వ వచనంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్ముడి. సువార్త. ఈ రోజున ఈ 3 మాటల గురించి ధ్యానిస్తాం. కాబట్టి చూడండి, పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు వచ్చారు, ప్రవక్తలు, మోషే, ఏలియా. అయితే వాళ్ళు ఎవరైనా ఈ మాట అన్నారండి? పరలోక రాజ్యం సమీపించింది అన్నారా? ఎవరు అనలేదు. ధర్మశాస్త్రం ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఓకే, ప్రవక్తలు వచ్చారు, ఇశ్రాయేలీలు అనేక సార్లు విగ్రహారాధికులయ్యారు, దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే దేవుని హృదయంలో ఏముందంటే ఈ భూమి మీద ఆయన పరిపాలించాలి. కాబట్టి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నాడు, పరలోక రాజ్యము సమీపించింది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్ ఈజ్ అట్ హ్యాండ్. సో రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్. అటు 3 విషయాలు లోతైనవి. మీరు చాలా శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా వింటే మీకు ఇది అర్థం అవుతుందని నేను నమ్ముతున్నాను. సో మొదటి రాజ్యం గురించి చూస్తాం. ఏంటి రాజ్యం అంటే? చూడండి, దేర్ ఆర్ మెనీ కింగ్డమ్స్ ఇన్ దిస్ యూనివర్స్ కదా. ఈ విశ్వంలో చాలా రాజ్యాలు. ఏ రాజ్యాలండి? దేర్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్, ఓకే, యానిమల్ కింగ్డమ్, బర్డ్స్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్. ఉదాహరణకి ఒక కుక్క భూమి మీద పుట్టింది అనుకోండి. కుక్క ఎక్కడ పుట్టింది? అంటే ఏమంటాం? ఇట్ ఈస్ బార్న్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్, జంతు రాజ్యంలో పుట్టింది. ఓకే, ఒక పక్షి పుట్టింది అనుకోండి, పక్షి పిల్ల ఎక్కడ పుట్టింది? బర్డ్స్ కింగ్డమ్. తర్వాత ఒక పసిబిడ్డ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు పసిబిడ్డ? తల్లిదండ్రులకు మానవ రాజ్యం, హ్యూమన్ కింగ్డమ్. ఓకే, కాబట్టి ఒక జీవంలో ఒక రాజ్యం ఉంది, ప్లాంట్ లైఫ్. వృక్ష జీవంలో వృక్ష రాజ్యం ఉంది కదా. ఒక కుక్క పుడితే కుక్క జీవం ఉంది, కుక్క జంతు రాజ్యం. అలాగే మనిషి మనం పుట్టినప్పుడు మనం ఎక్కడ పుట్టామో? మానవ రాజ్యం, సో హ్యూమన్ కింగ్డమ్. అయితే యేసు మాట చెప్పాడు. ఏమన్నాడంటే యోహాను సువార్త 3:5లో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యములో దేవుని రాజ్యం చూడలేడు, చేరలేడు. కాబట్టి దేవుని రాజ్యం. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్మామో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచామో, రక్షించబడ్డామో, మనం ఎక్కడ పుట్టామో? దేవుని పిల్లలమయ్యాం. అంటే దేవుని జీవం మనలోకి వచ్చింది. అంటే మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాం ఆల్రెడీ. తెలుసండి, చాలా మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ఏ రాజ్యం ఇది? కనబడని దేవుని రాజ్యం. కాబట్టి నేటి సంఘమే, some voice is coming, somebody please mute. మీరందరూ కూడా మ్యూట్ చేసుకుంటే మీరు అన్మ్యూట్. ఓకే, సో మనము ఎప్పుడైతే ప్రభువుని నమ్మామో దేవుని జీవం మనలోకి వచ్చింది. కాబట్టి మనము ఆయన రాజ్యములోనికి, ఆయన రాజుగా మనలోనికి వచ్చాడు. సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కింగ్డమ్, డివైన్ లైఫ్. కాబట్టి రాజ్యం అంటే లైఫ్, జీవములో నుండి వచ్చేది రాజ్యం. కాబట్టి
ఉదాహరణకి చూడండి, ఒక కుక్క ఉంది, అది ఎగరలేదు. ఎందుకంటే దాని లైఫ్లో ఆ నేచర్ లేదు. ఒక ఒక పక్షి ఉంది, ఆ పక్షి నీళ్ళలో ఈదలేదు, ఎందుకంటే దాని లైఫ్లో అది లేదు. ఇప్పుడు మనం ప్రభువు నమ్మాక మనం దేవుని పిల్లలమయ్యాం, అంటే దేవుని జీవం మనలోకి వచ్చింది, ఇటర్నల్ లైఫ్, గాడ్స్ లైఫ్. ఆ లైఫ్ లో ఏముందంటే కింగ్డమ్ ఉంది. సో ఇప్పుడు మనం దేవుని రాజ్యపు వారసులయ్యాం. కాబట్టి వర్షిప్ మెసేజ్లో విన్నాం. కాబట్టి ఈ రోజున రాజ్యము. సో మొదటిది రాజ్యం, తర్వాత రెండోది ప్రభు ఏమన్నాడు, ఎట్లా వస్తుంది రాజ్యము? మారు మనసు, సువార్త అన్నమాట. సువార్త అంటే ఏంటో మనకు తెలుసు. దేవుడు మానవుడయ్యాడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచడం ద్వారా మనకి ఏమొచ్చింది? రక్తంతో పాపాలు క్షమించబడ్డాయి. అంతేకాదు, డివైన్ లైఫ్. కాబట్టి ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వీ హావ్ రిసీవ్డ్ ఇటర్నల్ లైఫ్, డివైన్ లైఫ్. మనం తల్లిదండ్రులకు పుట్టినప్పుడు వీ హ్యావ్ రిసీవ్డ్ హ్యూమన్ లైఫ్, మానవ జీవం. మానవ జీవం వచ్చింది, మానవ రాజ్యంలో పుట్టాం. మనం ప్రభువుని నమ్మినప్పుడు దేవుని జీవం వచ్చింది, మనం దేవుని రాజ్యంలో జన్మించాం. అంటే మనం ఇప్పటికే కనబడకుండా అదృశ్య రీతిగా దేవుని రాజ్యంలో ఉన్నామండి. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది బిలీవర్స్, విశ్వాసులు అనుకుంటారు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోకం. ఓకే, దట్స్ ట్రూ, ఫైన్. కానీ ఇప్పుడు దేవుని రాజ్యం అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి కనబడేది, ఒకటి కనబడండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కనబడని దేవుని రాజ్యంలో ఉన్నాం. ఎందుకంటే ఆ లైఫ్ మనలోకి వచ్చింది, డివైన్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, హెవెన్లీ లైఫ్, గాడ్స్ ఓన్ లైఫ్. చూడండి, కాబట్టి అటు దేవుని పిల్లల రాజ్యం మన లోపల ఉంది. ఇప్పుడు అటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తే పిల్లల పోలికలు కనబడతాయి. అంతా మా అబ్బాయి అంత నాలాగే ఉంటాడు, ఆ అబ్బాయి ముఖము, మాట, తీరంతా నాలాగే. ఎందుకని? పేరెంట్స్ లో ఉన్న లైఫ్ వాళ్ళకి వస్తుంది, జీన్స్ కదా, మనలో ఉన్న జీన్స్, మన నేచర్. అలాగే మనము రీజనరేషన్, బార్న్ అగైన్, మనము తిరిగి జన్మించినప్పుడు గాడ్స్ జీన్స్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ అవర్ స్పిరిట్, గాడ్స్ ఓన్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. కాబట్టి ఆ లైఫ్ లో ఒక నేచర్ ఉంది కదండి. నేను చెప్పాను కదా, పక్షిలో లైఫ్ ఉంది, ఆ లైఫ్ ఏం చేస్తుంది? ఎగిరేలా చేస్తుంది. ఓకే, చేపలో లైఫ్ ఉంది, అది ఈదేలా చేస్తుంది. మానవ జీవం ఎలాంటిది? పతనం అయిపోయింది, ఆదాము జీవం. సో అందుకే మనకి ఎవరు నేర్పక్కర్లే అబద్ధం ఆడడం, కోపపడడం, ద్వేషించడం, అసూయ, దురాశలు మనకి ఎలా వస్తున్నాయి? నేచర్, బై నేచర్. ఎక్కడి నుంచి? నేచర్, లైఫ్. ఆ లైఫ్ లో అయితే మనం వి రిసీవ్డ్ అనదర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, వి రిసీవ్డ్ గాడ్స్ ఓన్ లైఫ్. సో దేవుని పిల్లారా, ఈ రోజున నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, కింగ్డమ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన కింగ్డమ్ కొరకు చెప్తున్నాను. ప్రభు రాబోతున్నాడు. ఈ కింగ్డమ్ మన లోపల ప్రారంభమైంది ఇప్పుడు. అందుకే ఈ లోపల మన ఆత్మలు. కాబట్టి ప్రభు మరణించినప్పుడు ఆ ప్రభు మాట చెప్తున్నాడు ఏంటంటే, గోధుమ గింజ చనిపోతే అది అనేక పనిస్తుంది. కాబట్టి ఆయన చనిపోవడం నుంచి సిలువలో లైఫ్ రిలీజ్ అయింది. చూడండి, సిలువలో చనిపోయినప్పుడు రక్తం ఒకటే కాదు, నీళ్లు కూడా కారినాయి. సో ఆ నీళ్లు దేనికి గుర్తు? ఆ నీరు జీవానికి గుర్తు, ఇటర్నల్ లైఫ్. అందుకే ప్రభు సమరయ స్త్రీతో దగ్గర 10 చోట్ల ఉంది, క్రీస్తు మీలో ఉన్నాడు, మీ యందున్న క్రీస్తు, క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. కాబట్టి 1 కొరింథీ 3:16, నేను దేవుని ఆలయం, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీకు తెలియదా? 2 కొరింథియన్స్ 13:5, క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. కొలోషియన్స్ 1:27, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ, ద క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు.
సో ఆయన కింగ్డమ్ స్టార్ట్ అయింది ప్రతి విశ్వాసిలో. ప్రైజ్ ద లార్డ్. షార్జాలో కూడా దేవుని కింగ్డమ్ ఎక్కడుంది? ఓ దేవుని పిల్లల్లో. ఇది చాలా లోతైన విషయం. వి నీడ్ టు సీ ఎలా హ్యూమన్ కింగ్డమ్ ఉందో కదా. యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్, యుఏఈ, అక్కడ అరబ్స్ పరిపాలన. ఇండియా ఇస్ అ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్. అలాగే ద హోల్ వరల్డ్ ఇప్పుడు హ్యూమన్ కింగ్డమ్. ఇంకో రకంగా చెప్పాలంటే సెటానిక్ కింగ్డమ్. అయితే రక్షించబడిన మనము గాడ్స్ కింగ్డమ్ లో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మనకు కనబడేది హ్యూమన్ కింగ్డమ్ అవుట్ సైడ్ గా. ఇది ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే సెటానిక్ కింగ్డమ్. బట్ గాడ్స్ చిల్డ్రన్, మనం దేవుని పిల్లలంగా వీఆర్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. అయితే దేవుని పిల్లరా, ఇది ఇన్విజిబుల్ కింగ్డమ్, అదృశ్య రాజ్యంలో మనం ఉన్నాము. కాబట్టి పరలోక రాజ్యం సమీపించిందంటే ఏంటి? ఎక్కడ అర్థం ఏంటి? మన లోపలికి సమీపించింది, మన ఆత్మలో ప్రారంభమైంది. రక్తం ద్వారా పాపాలు క్షమించాడు ప్రభు, మన ఆత్మలోకి రాగలిగాడు. ఇప్పుడు ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోసారి త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఈ దినాలు ఏం చూపిస్తున్నాయి? ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఒక మాట ఉందండి, 1 పేతురు 4:17, తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమవు కాలం వచ్చింది. ద జడ్జిమెంట్ స్టార్ట్స్ ఎట్ ద హౌస్ ఆఫ్ గాడ్. సో జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి దగ్గర. కాబట్టి మనందరం, ఇది ఎందుకు దేవుడు అనుమతించాడంటే ఒక కారణం, మనందరినీ కూడా సరిచేయడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఎగ్జామిన్, నన్ను పరీక్షించు. ప్రభా నన్ను పరిశోధించు. నాలో ఎక్కడ ఆయాసం ఉందో తీసేయి. నీకు ఇష్టం కాని మార్గం ఉంటే తీసేయి. కాబట్టి మనం ప్రభువు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అదే ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను పరిశోధించు. కొన్నిసార్లు మన తప్పులు మనకు కనపడవు కదండి. యెషయా కూడా కనపడలేదు. కానీ యెషయా భక్తుడు ఎప్పుడైతే ప్రభువుని చూశాడో మన కళ్ళు తెరవబడాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రభా నా కళ్ళు తెరువు, నాకు నీ దర్శనం కావాలి. అంటే దర్శనం అంటే రాత్రిపూట కళలో వచ్చేది కాదు. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు వాక్యంలో ఉన్నటువంటి మన రియల్ సిచ్యువేషన్ చూడగలం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పాపంలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎక్కడ వెనకంజ వేసినాం, ఎక్కడ చల్లారిపోయాం, ఎక్కడ తప్పిపోయాం. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. యెషయా కూడా అర్థం కాలే. అయితే తన కళ్ళు తెరవబడినప్పుడు ఒక మాట, పెదవులు గలవాడును, నేను నశించిపోయాను. కాబట్టి ఓ దేవుని పిల్లలారా, ప్రభువా నన్ను పరీక్షించు. మనం ఆయన చేత పరీక్షించబడాలి, రక్తంలో కడగబడాలి. తద్వారా ఆయన ఆత్మ మన లోపల నివసిస్తాడు. ఆత్మలో నింపబడాలి. కాబట్టి మన ఆత్మలో ఆయన రాజ్యం మొదలైంది, కింగ్డమ్. కాబట్టి ఈ రోజున నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే, ప్రభు మనలో ఉన్నాడు, యేసు ప్రభు మనలో ఉన్నాడు. ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. 1 కొరింథియన్స్ 15:45 ఏముందంటే, ఆయన కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ది లాస్ట్ ఆడమ్ బికేమ్ ద లైఫ్ గివింగ్ స్పిరిట్. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు జీవింపచేయు ఆత్మగా ఉన్నాడు, లైఫ్ గివింగ్ స్పిరిట్. ఎందుకు ఆయన ఆత్మగా మారాడు? మన ఆత్మలోకి రావడానికి. మన ఆత్మ ఏ స్థితిలో ఉండింది? చచ్చిన స్థితిలో ఉంది. ఎఫెసీ 2:1 ప్రకారంగా అపరాధములతో పాపములతో చచ్చిన వారం అయింది. అయితే ప్రభువు నమ్మినప్పుడు రక్తంతో పాపాలు కడిగాడు. ఇది బాహ్యంగా. కానీ లోపల ఏం జరిగింది? ఇంటర్నల్ గా మన ఆత్మలోనికి వచ్చాడు. కాబట్టి ఈ విషయం ఎరగాల. మనిషిలో 3 భాగాలు: ఆత్మ, ప్రాణం, శరీరం. ప్రాణం అంటే ఏంటి? ప్రాణంలో మళ్ళీ 3 ఉన్నాయి: మైండ్, ఆవేశము, చిత్తం. సో క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం మనసుతో జీవించేది కాదు, మన ఎమోషన్స్ కాదు. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద స్పిరిట్, బై ద స్పిరిట్. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? వాక్ ఇన్ ద స్పిరిట్, లివ్ ఇన్ ద స్పిరిట్, ప్రే ఇన్ ద స్పిరిట్, వర్షిప్ ఇన్ ద స్పిరిట్. అందుకే 1 కొరింథీ 6:17 ప్రభువుని కలుసుకొని వాడు ప్రభువుతో ఏకమై ఉన్నాడు. సో సహోదరులారా, నేను ప్రభు ఏకమైనాం. తెలుసా? 1 స్పిరిట్. నీవు కూడా అంతే. నీలో ప్రభు ఆత్మగా ఉన్నాడు. ఇది చూడాలి. చాలాసార్లు ఏమనుకుంటాం? పరలోకంలో ఉన్నాడు. ఓకే, ఫైన్, పరలోకంలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, పరలోకం నుండి వస్తున్నాడు. కానీ ఇదంతా 50%, ఓన్లీ 50% కరెక్ట్. మిగిలిన 50% ఏంటంటే, ద సేమ్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ హెవెన్
is also in me, in you, in our spirit. Christ as the spirit, he became spirit. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. We cannot separate the triune God. తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడు మరణించి లేచి ఆత్మగా మారాడు. ఇప్పుడు ఈ ఆత్మ మన ఆత్మలో ఉన్నాడు. సో రాజ్యం మొదలైంది ఆల్రెడీ. సో అందుకే లోపల అయితే ఈ రాజ్యం అనుభవించాలంటే ఏం కావాలా? మత్తయి సువార్త 5:3 ఏముంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. Blessed are the poor in the spirit, for theirs is the kingdom of God, kingdom of heavens. కాబట్టి ఈజ్ అని ఉంది, గమనించారు ఎప్పుడైనా? ఈజ్, దేర్స్ ఈజ్ అని ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, దేవుని రాజ్యం లేక పరలోక ఇప్పుడే అనుభవించాలి, ఇప్పుడే, ఈ రోజే, చనిపోయే కాదు, ఎప్పుడో కాదు. దేవుడు ఆత్మస్వరూపి అయినాడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆయన మరణించి లేచి ఇప్పుడు మన ఆత్మగా మారి మన ఆత్మలోకి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మలో జీవిస్తామో, ఆత్మ వైపు తిరుగుతామో, చాలాసార్లు మనం మనసులో జీవిస్తూ ఉంటాం, ప్రాణములో. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడింప కోరిన యెడల తనను తను ఉపేక్షించుకోవాలి. సో లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, లెట్ హిమ్ టేక్ హిస్ క్రాస్. కాబట్టి దేవుని పిల్లలు, ఈ రోజున మన లోపల 2 రాజ్యాలు ఉన్నాయని చూడాలి. ఆత్మలోనేమో దేవుని రాజ్యం ఉంది, ప్రాణంలోనేమో మానవ రాజ్యం ఉంది. మన ప్రాణంలో ఆదాము జీవం ఉంది, అడామిక్ లైఫ్, హ్యూమన్ లైఫ్, ఫాలెన్ లైఫ్, సిన్ఫుల్ లైఫ్, ఇది ఉంది ప్రాణంలో. అంటే సో వీ షుడ్ నాట్ బిలీవ్ అవర్ మైండ్. అందుకే వాక్యంలో ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కాదు. హృదయాన్ని నమ్మద్దు, మనసును నమ్మద్దు. తన మనసు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. సామెతలు 28:26 ఏముందంటే, హీ దట్ బిలీవ్స్ హిజ్ ఓన్ మైండ్ ఈజ్ ఎ ఫూల్. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. కాబట్టి మనసును నమ్మద్దు, హృదయాన్ని నమ్మద్దు. మరి ఏం నమ్మాలి? స్పిరిట్. మన ఆత్మలో ప్రభు ఆత్మగా ఉన్నాడు. అక్కడ రాజ్యం ఏర్పడింది, రాజ్యం ప్రారంభమైంది, రాజు లోపలికి వచ్చాడు. కాబట్టి ఆయన్ని వెతకాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, మొదట నా రాజ్యం వెతకండి, నా నీతిని వెతకండి. అయితే మరి మనం ఏం వెతుకుతున్నాం? ఆత్మలో ఉండడానికి బదులు ప్రాణంలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, భోజనం అవసరమే, వస్త్రం అవసరమే, కానీ ఎప్పుడు దాని గురించేనా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించాలి, ఏమి సంపాదించాలి, ఎప్పుడు భూ సంబంధంగా, శరీర సంబంధంగా ఎప్పుడు అట్లా ఆలోచిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రాణంలో జీవిస్తున్నావు. ఓకే, అవసరమే, ఫుడ్, ఆహారము, వస్త్రము, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. మనము ఆత్మ సంబంధులం, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ స్పిరిచువల్ పీపుల్. సో we should live in the spirit, walk in the spirit, we should exercise the spirit. ఎందుకంటే మన స్పిరిట్ లో క్రైస్ట్ ఈజ్ ఇన్ అవర్ స్పిరిట్. కాబట్టి దేవుని పిల్లలారా, అందుకే ప్రభు అన్నాడు, మొదట ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని రాజ్యం వెతకాలి. అప్పుడు అవన్నీ మనకి అన్ని థింగ్స్ అవన్నీ ఇస్తాడు. చూడండి, మనకి కొన్ని అవసరమే, కానీ అవి లిమిట్ దాటిపోకూడదు కదా. ఇప్పుడు నీళ్ళు అవసరమే, తాగడానికి, స్నానానికి అవసరం, తాగాల, దాహం తీరుతాయి. కానీ ఇదే నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి, నదిలాగా ప్రవాహం మన మీదకి వస్తే మనల్ని ముంచేస్తాయి, చంపేస్తాయి. నీరు అవసరమే, నది నీరు దేనికి అవసరం? తాగడానికి. కానీ ఆ నీరు మన నెత్తి మీదకి వస్తే we will die. సో దానికి లిమిటేషన్ ఉంది. ఓకే, అగ్ని అవసరం, మా ఇంట్లో గ్యాస్ స్టవ్, అది కరెంటుతో అవసరమే. బట్ అదే అగ్గి మన శరీరం మీద పడితే, అదే ఎలక్ట్రిసిటీ మనం టచ్ చేస్తే we will die. సో అందుకే ప్రభు అన్నాడు, మీరు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వల్ల మీ హృదయాలు మందముగా ఉంటే ఆ దినం అకస్మాత్తుగా వచ్చినట్టు, ఉరి వచ్చినట్టు వస్తుంది. కాబట్టి రాబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబొట్టకు శక్తి గలవారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండి. లూకా సువార్త 21:34-36 వరకు. కాబట్టి దేవుని పిల్లరా, మనం మెలకుగా ఉండాలి. ప్రభు ఎదుట ఒకరోజు నిలబడాల్సి వస్తుంది. ప్రభు రాబోతున్నాడు త్వరగా. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలంటే శక్తివంతులం కావాలి. we need to be strong, we need to be able, వర్ది, యోగ్యంగా ఉండాలి. అందరూ నిలబడలేరు. యోగ్యులు, ఓన్లీ వర్ది పీపుల్. కాబట్టి మనము మెలకుగా ఉండి ప్రార్థన చేస్తాం. ఆ రాజ్యం లోపల ఉంది, రాజు లోపల మన ఆత్మలో ఉన్నాడు. ఆ రాజు ఏమవ్వాలంటే ఆత్మలోంచి ప్రాణంలోనికి వ్యాపించాలి. అంటే ఏంటి? మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. Romans 12:2 రోమాపత్రికలో ఉంది, ఆత్మలో ఉన్న దైవిక జీవము
ప్రాణంలోనికి వ్యాపించాలి. అప్పుడు మనం రూపాంతరీకరే. ఏంటి రూపాంతరం అంటే, ఒక గొంగళి పురుగు కొంతకాలానికి అది సీతాకోక చిలుకగా మారుతది. గొంగళి పురుగు ఎంత హానికరమైందండి. కానీ దినాలు గడిచే కొద్దీ అది అద్భుతంగా సీతాకోక చిలుకగా, రంగురంగులుగా, అందంగా అలాగా దేవుడు మనల్ని క్రీస్తు వలె మార్చాలని కోరుతున్నాడు. మన క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం. రోమా 8:29 తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు మనల్ని ముందుగా ఎవరు ఏర్పరచుకోవాలి, తన కుమారునితో సారూప్యం గలవారుటకు ఆయన నిర్ణయించాడు. God wants to confirm the image of his son in our lives. So dear believers, we have to take heed. We need to be watchful, prayerful, because it's the last hour, last minute. Christ is coming soon. కాబట్టి రాజ్యము, ఇన్విజిబుల్ రాజ్యం మనలో ఉంది, మనతో. అయితే విజిబుల్ గా ఆయన రాబోతున్నాడు ఈ భూమి మీద. అప్పుడు మనం ఆయనతో 1000 ఏళ్ళు పరిపాలన చేయాలంటే ఓవర్కమర్స్, ఓన్లీ ఓవర్కమర్స్, జయించే వారు ఆయనతో ఉంటారు. అందుకే చూడండి, ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఒక మాట రిపీట్ అవుద్ది, జయించేవాడు నాతో కూడా సింహాసనం. జయించేవాడు కావాలి. దర్ ఇస్ ఎ కాల్ ఫర్ ఓవర్కమర్స్. అందరూ జయించట్లేదండి, చాలా మంది ఓడిపోతున్నారు. సంఘాన్ని నోట్లో ఉమ్మేస్తారంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఓపెన్ ద డోర్. మన హృదయం తలుపు తెరవాలి. ప్రభువా, నీతోనే సహవాసం. ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ. ఈ మాటలు మనం చెప్పాలి. లార్డ్ జీసస్, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ, ఐ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్, మోర్ ఫెలోషిప్, ఇంటిమేట్, డీప్, సాటిస్ఫైయింగ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అప్పుడే విల్ బికమ్ ఓవర్కమర్స్. అందుకే ఒక మాట 7 సార్లు వస్తుంది. ఏంటది? ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవి గలవాడు వినుడు గాక. కాబట్టి అప్పుడే మనం జయించే గుంపులో ఉంటాం. ఆ మగ శిశువు కనబడినప్పుడు, ఆ మగ శిశువు పరలోకము దేవుని తీసుకొని సింహాసనం ఎదుటకు ఎవరా మగ శిశువు అంటే జయించిన వారు. ప్రకటన 12 అధ్యాయం చదవండి. ఆ ఉమెన్, ఆ స్త్రీ ఎవరంటే సంఘానికి గుర్తు, యూనివర్సల్ చర్చ్. ఈ సార్వత్రిక సంఘంలో నుండి ద మ్యాన్ చైల్డ్, మగ శిశువు ఎవరంటే కొందరే ఫ్యూ. బైబిల్ ఆ మాట ఉంది. ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు కొందరే, తెల్లని వస్త్రాలు కాపాడుకునేవారు కొందరే, సిలువను మోసేవారు కొందరే, జయించేవారు కొందరే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలి. దేవుడు అలా చేయను గాక. దాని కొరకు మనం ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ కొందరిలో నన్ను ఉంచు. ఎందుకంటే ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు ఇద్దరు పడకలో ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఉండిపోతారు. ప్రియులరా, కొంతమంది విడువబడతారు. కాబట్టి మనము సీక్రెట్ ర్యాప్చర్, రహస్య రాకడలో ఎత్తబడే వారంగా ఉండాలి. ఓవర్కమర్స్ విల్ బి ర్యాప్చర్డ్. మరి విడువబడిన వారు, వాళ్ళు మహాశ్రమలు గుండా వెళ్తారు 3.5 years. ఇప్పుడు వచ్చిన దానికంటే భయంకరంగా రాబోతున్నాయండి. ఇది జస్ట్ స్టార్టింగే. ఇది ప్రసవ వేదనలకు ప్రారంభం. చూడండి, ఒక స్త్రీకి ప్రసవ వేదన వస్తే కొద్దిగా వస్తాయి నొప్పులు, కానీ దినాలు గడిచే కొద్ది రోజు నొప్పులు పెరుగుతాయి కదండి. పెరుగుతా పోతాయి. అంతే ఇప్పుడు కూడా రాబోయే దినాలు ఇంకా భయంకరమైనవి. భూకంపాలు, ఆకాశంలోంచి నక్షత్రాలు రాలుతాయి, ప్రజలు భయపడిపోతారు. కాబట్టి మనం ఇవన్నీ తప్పించుకొని ప్రభు ఎదుట నిలబడాలంటే we need to prepare ourselves. ప్రార్థనలు ఎక్కువగా గడపాలి, ఎక్కువ కన్ఫెషన్. ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నాకు ఇష్టం కాని మార్గం ఎక్కడుంది, నన్ను సరిచేయి అని మనకి నిజమైన పశ్చాత్తాపం అవసరం, నిజమైన ఒప్పుకోలు అవసరం. కాబట్టి దేవుని పిల్లారా, అనేక మంది విడువబడతారు. ఓన్లీ ఫ్యూ ఓవర్కమర్స్. జయించేవారు కొద్ది మందే. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో వాళ్ళంట, ఎఫెసీ సంఘము 2వ అధ్యాయంలో వాళ్ళు సువార్త చేస్తున్నారు. దేవుడు అంటే ఎంత ఆశ, సహనము, కష్టము దేవుని కొరకు. కానీ ప్రభు అన్నాడు, నీ మొదటి ప్రేమను వదిలితివి. యు హావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. కాబట్టి ఐ విల్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్. కాబట్టి దేవుని పిల్లారా, మనం వి నీడ్ టు టేక్ ద వార్నింగ్. బయట జరుగుతున్న ఈ వైరస్, ఈ భయంకరమైన స్థితి, దిస్ ఈజ్ ఎ వార్నింగ్, దిస్ ఇస్ ఎ జడ్జిమెంట్. తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమైంది. Judgment starts at the house of God. Judgment starts at the church, from the church. కాబట్టి we need to take the warning. ప్రభువా, నా సంగతి, నా కుటుంబం. కాబట్టి మనం జయించే గుంపులో ప్రభు మనందరినీ సిద్ధం చేయను గాక. కాబట్టి ఈ రోజున ప్రభుకు అప్పగించుకుందాం. నేను ముగించే ముందు ఈ విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు, మనం ఎంతో భయం కలిగి ఉందాము. అటు బయట రక్షణ లేని వారు చూడండి, ఎంతో తీర్పు జరుగుతా ఉంది. తీర్పు భయంకరంగా.
మరి చెప్పాలంటే ఎక్కువ జడ్జిమెంట్ ఎక్కడ క్రిస్టియన్ కంట్రీస్కే జరుగుతా ఉంది. అమెరికా, యూరోపియన్ కంట్రీస్. చూసారా? ఇట్స్ జడ్జిమెంట్. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యము సమీపించింది అంటే ఏంటి? మన ఆత్మలోనికి వచ్చింది. ఎలా వచ్చింది? మారు మనస్సు, పశ్చాత్తాపం. ఎలా? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు జన్మించాడు, మరణించి లేచాడు. తద్వారా ఏమొచ్చింది? హి రిలీజ్డ్ ద ఎటర్నల్ లైఫ్. హి రిలీజ్ ద డివైన్ లైఫ్. గోధుమ గింజ పగిలిపోయి చనిపోయినప్పుడు ఒక్క గోధుమ గింజ 100 1000 గోధుమ గింజలైంది. అలాగే ప్రభు హి ఈజ్ రిప్రొడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ us. మనలో ఆయన మనల్ని పునరుత్పత్తి చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పెద్దన్నగా ఉన్నాడు. మనందరం తమ్ముళ్ళం. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన పెద్దన్న. ఈజ్ అవర్ బిగ్ బ్రదర్, ఈజ్ అవర్ ఎల్డర్ బ్రదర్. సో యాక్చువల్ గా ఒక్కడే కుమారుడు. గాడ్ హ్యాస్ ఓన్లీ బిగాటెన్ సన్. హౌ కమ్ దిస్ బిగాటెన్ సన్ బికేమ్ ది ఎల్డర్ సన్? సహజంగా ఎవరైనా పెద్ద కుమారుడు ఎవరండి ఈయన మా పెద్దోడు రెండోడు అంటారు. అంటే పెద్దోడు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ జాన్ 3:16 ప్రకారంగా గాడ్ హ్యాస్ ఓన్లీ బిగాటెన్ సన్, ఒక్కడే కుమారుడు. దెన్ హౌ కమ్ హి బికేమ్ ది ఎల్డర్ సన్ అకార్డింగ్ టు రోమన్స్ 8:29. రోమా 8:29లో ఆయన హి బికేమ్ ది ఎల్డర్ సన్. వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆయన మరణించి when he is resurrected, తిరిగి లేచినప్పుడు ఆయన మనల్ని కూడా లేపాడు. we are risen with him, we are crucified with him, we are dead with him, we are rose again with him. ఎప్పుడైతే ఆయనలో లేచాం మనం కూడా 2000 years బ్యాక్ మనం కూడా ఆయన తమ్ముళ్ళుగా మారాం. దేవుని పిల్లారా, ఈ దర్శనాన్ని మనం చూడాలి. దిస్ ఈస్ కాల్డ్ ద విజన్. సో అవర్ ఐడెంటిఫికేషన్. సో భక్సింగ్ గారు ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేసేవారు, ప్రభువా ఈ మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరుచుకుంటున్నాం. వి ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ విత్ ద డెత్, బరియల్, రిసరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసు ప్రభు చనిపోయినప్పుడు నువ్వు నేను చనిపోయాం, ఆయన తిరిగి లేచినప్పుడు మనం లేపబడ్డాం. కాబట్టి ఈ రోజున వి షుడ్ బిలీవ్ ఇట్. సో దట్స్ వై ఇప్పుడు ఆయన మనలో వచ్చాడు, జీవంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. సో కింగ్డమ్ వీఆర్ కింగ్డమ్ పీపుల్, రాజ్య ప్రజలం. కింగ్డమ్ స్టార్టెడ్, మనలో దేవుని రాజ్యం ప్రారంభమైంది. దిస్ ఈజ్ ఇన్విజిబుల్ కింగ్డమ్ అండ్ లార్డ్ ఈస్ కమింగ్ సూన్ సెకండ్ టైం విత్ విజిబుల్ కింగ్డమ్. అప్పుడు మనం జయించే వారంగా ఉంటే ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో మనం పరిపాలిస్తాం. ఒకవేళ మనం ఓడిపోతే మనం ఆయనతో పరిపాలించలేం. we will receive some other training, discipline. వారు వెలుపట చీకట్లోకి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండు కొరుకుతూ ఉండును. సో ఇది ఎవరి గురించి రాయబడింది ఈ మాట? విశ్వాసులే. కాబట్టి మనము రాబోయే దినాల్లో ఆ జడ్జిమెంట్ తప్పించుకొని, ఆ యొక్క క్రమశిక్షణ, డిసిప్లిన్, పనిష్మెంట్ తప్పించుకొని ప్రభుతో పరిపాలించాలంటే ప్రభుకు మనం ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రభువా నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ, ఐ ఒబే యూ, యు ఆర్ ఇన్ మై స్పిరిట్ అని చెప్పి మనం ఆయనకు లోబడి మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి. సో మనం పరీక్షించుకుందాం. ప్రభువా నన్ను పరీక్షించుము, పరిశోధించుము. ప్రభు బల్లో పాలు పొందకపోవడం, నా ఇంకా ఎక్కడ తప్పిపోయాను ప్రభువా, నేను నీకంటే ఎక్కువ ఏది ప్రేమిస్తున్నా? అదే విగ్రహారాధన. ప్రభు కంటే ఎక్కువ మన పిల్లలు, మన డబ్బు, మన ఆస్తి, మన భార్య, భర్త, పిల్లల్ని ప్రేమిస్తే దట్ ఈస్ కాల్డ్ ఐడల్ వర్షిప్. కాబట్టి గాడ్ కెనాట్ టాలరేట్, గాడ్ విల్ నాట్ టేక్ సెకండ్ ప్లేస్. God wants first place. God wants preeminent, prominent place, first place. ఇస్తే నాకు ఫస్ట్ ప్లేస్, లేకపోతే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అవర్ గాడ్ ఈజ్ ఏ రోషం గల దేవుడు. మన దేవుడు ఆయన టాలరేట్ చేయలేడు. కాబట్టి మనం పని చేసే పాపం ఏంటి? వేరే పాపం ఏం కాదు. చాలాసార్లు మన హృదయంలో ఎన్నో ఉంటాయి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చెప్పాలా? లార్డ్ జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన రోజుకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ లవ్ యూ అని చెప్పి. చాలా అవసరం. ఆయన ప్రేమించాలి. ఐ సీక్ యూ, ఐ నీడ్ యూ, ప్రభా నేను ఐ డిజైర్ యూ, యు ఆర్ మై ట్రెజర్, యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై లైఫ్ సప్లై, యు ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. సో దెన్ వీ కెన్ ఎంజాయ్ ద కింగ్డమ్, వీ కెన్ ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్, వీ కెన్ ఎంజాయ్ హిస్ వర్డ్, వీ కెన్ ఎంజాయ్ హిస్ స్పీకింగ్. సో దేవుని పిల్లారు, ఈ తలంపులతో మనం ప్రభుకి అర్పించుకుందాం. ప్రభు షార్జాలో ఉన్న మీ అందరినీ బలపరచును గాక, ఈ అందరినీ అలాగిన తన రాకడకు రాజ్యానికి సిద్ధపరచును గాక. ప్రభు మన అందరి ఎడల కృపా కనికరమునిచ్చి తన రాకడకు ఆయత్తపరచును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తాను, మరి తర్వాత బ్రదర్స్ లీడ్ చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. మా కొరకు కూడా ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
Yes, sir. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అన్న సన్ని గారు ప్రార్థన చేస్తాడు. సన్ని గారు ప్రార్థన చేస్తాడు. ప్రేమ గల పరలోక తండ్రి, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ పాదములు చేరి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. వ్యక్తిగతముగా, కుటుంబముగా, దేవునింటి వారముగా, ప్రేమల తండ్రి, సంఘముగా, జహజూరును విశ్వాసులతో కలిసి ప్రభా నేను కూడా మరి సియోను సంఘం తరపున కువైట్ లో వారితో తండ్రి కలిసి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. రాజులకు రాజు, ప్రభుల ప్రభు, సర్వాధికారి గల దేవుడు, శక్తి గల దేవుడు, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ప్రభా గత 4 మాసములు కాచి కాపాడి 2020 సంవత్సరంలో 5వ మాసంలో మొట్టమొదటి దినమందు ప్రభా మీ ప్రజలతో సమకూర్చిన స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మీ యొక్క తండ్రి వర్తమానం అందించడం మీ దాసు ఐజాక్ కొరకు న్యూటన్ ఐజాక్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా మీ దాసులో దైవ ప్రసాదం చెల్లిస్తున్నాం. మరి కువైట్ లో కూడా ఒకప్పుడు తండ్రి మీ యొక్క పరిచర్య భార్యాభర్తలు వచ్చి చేసిన విధానం స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవా మరి షార్జాలోని విశ్వాసంతో చేరి బల్ల వర్తమానం పంచుకోవడానికి ఇచ్చిన కృపను వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మొట్టమొదటిగా మీ రాజ్యమును మీ నీతిని వెదగమని సెలవిచ్చుంటున్నాం. ప్రభా మీ దాసుని ద్వారా పొందనుండే హెచ్చరికలను బట్టి వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ రాజ్య నివాసులుగా చేయండి. మీ రాజ్యం మనలో స్థాపింపబడు కృపను దయచేయండి. మీ రాజ్యం కొరకై పాటుపడు సహాయం చేయండి. మీ రాజ్యం యొక్క విస్తీర్ణత కొరకై ప్రతి ఒక్కరం కూడా ప్రభా మీ యొక్క చేతి పని అయి ఉండుటకు సహాయం చేయండి. ఒకప్పుడు దూరస్థలమైంటున్నాం, క్రీస్తు రక్తముతో సమీపస్తులుగా చేసి ఉంటున్నావు, కడిగింటున్నావు, మరి ప్రభా విమోచించుంటున్నావు. మీ యొక్క తండ్రి కుమారుని ఏంటి ప్రభా తండ్రి ప్రేమ ద్వారా మమ్మల్ని తండ్రి మీరు కౌగులించుకున్న వారై ప్రభా మీ శరీరంలో ఐక్యపరచి భద్రపరిచిన దేవుడు ఎందులో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవా మరి ప్రభా మీరు మా కొరకై కలువరి శిలువపైన రక్తము కార్చి మరణించి పాతిపెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన దినముడి స్తోత్రములు. దాని సాదృశ్యముగా ప్రభా తన ముందుంచబడిన బలలో మీ ప్రజలు తన పాలు పొందని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా పరీక్షించుకున్న వారమై ప్రేమను తని మీరు ప్రభా మా కొరకై చిందించిన రక్తమును చేత కడుగుబడిన వారమై శుద్ధీకరించబడి పడుగును ప్రభా మీ యొక్క నామములో యోగ్యమైన రీతిలో పాలు పొందిన సిద్ధపరచమని చేస్తున్నాం. మమ్మల్ని జయగల ఆశను సమర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రక్త పక్షం తెచ్చుకొనొచ్చు మహిమా ఘనత చెల్లించి స్తుతించి ప్రార్థించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఆ రీతిగానే ప్రార్థనలో ఉండి విన్నటువంటి వాక్య తెలుగులో మనల్ని పరీక్షించుకుందాం. ఇవెంతో గంభీరమైనటువంటి గడియలు. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మన సన్నిధిలో ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు, మన మధ్యలో ఉంటున్నాడు. దయచేసి కొన్ని నిమిషములు వినేటువంటి వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకుందాం. ఎక్కడైతే తప్పించున్నామో, ఎక్కడైతే జారిపోయించున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్టయితే జయించిన వారుగా ఉంటున్నావా, ఓడిపోయినటువంటి వారంగా ఉంటున్నామా? ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన యొక్క కనబడినటువంటి దైవిక రాజ్యములో ప్రవేశిస్తూ ఆయన రాకడ కొరకు నువ్వు నేను సిద్ధపడుతున్నామా? వాక్య పెరుగులో ఎక్కడైనా తప్పిపోయిన వాడమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సంధించినట్టయితే ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు యొక్క బలంలో పాల్పొందుకుందాం. ఆయన రాకడకు మనం సమీపస్తుగా ఉంటున్నాం. జయించిన వారు ఆయన రాజ్యంలో ప్రవేశించదని నేను ఒక వాక్యంలో పరిశీలిస్తుంటుంది. జయించిన వాడే ఉంటున్నావా? ఒకవేళ జయించలేకున్నట్టయితే ఏ విషయంలో అయితే తప్పు ఇచ్చినావో, ఏ విషయంలో నువ్వు జారిపోయించున్నావో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందుట కొరకాయి ఒక ప్రార్థనతో, ఒక తీర్మానంతో, నూతనమైన తీర్మానంతో జయించినటువంటి వారంగా ప్రభు యొక్క బలలో పాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఒక 2 క్షణాలు మనం పరీక్షించుకుందాం. For I received from the Lord what I also delivered to you,
that the Lord Jesus on the right, when he was betrayed, took the bread. And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remember of me." నేను అప్పగించిన దాన్ని ప్రభువైన వలన పొంతిని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక అరటిని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, "ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి చెప్పాను." ప్రియమైన తండ్రి, మీ పాదాలను పొందిన ప్రభువా, మరొకసారి మా కొరకై కల్వరి శిలువలో విరగొట్టబడిన మీ శరీరం స్తోత్రములు, సాదృశ్యంగా ఉంచబడిన రొట్టెను పాల్పొచ్చిన నీ మరణమును ప్రభా, నీ పునరుత్థానమును మీరు జ్ఞాపకం చేసుకుని, ఓ ప్రభా ప్రింట్ వాక్య పిలుగులో మేము సర్చ్ చేసుకున్న వారమై యోగ్యమైన రీతిలో సేవించిన కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రస్తుత సమయాన్ని బట్టి మీకు వందనం తెలుసుకుంటూ యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి పట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే తమ పాపమును క్షమించబడిన నిశ్చిత కలిగి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం కలిగిన వారు దయచేసి మీ చేతిని చూపించండి. పాత్ర మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న ముక్కను తీసుకొని మరి పక్క వారికి అందించవలసి వచ్చున్నాం. దయచేసి ఇప్పటికే మీరు సిద్ధపాటు చేసుకున్నటువంటి ప్రభు యొక్క శరీరం సాదృశ్యం రొట్టెలో దయచేసి మీరు పాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, "ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను." ఇన్ ద సేమ్ వే ఆల్సో హీ టుక్ ద కప్ ఆఫ్టర్ సప్పర్, సేయింగ్, "దిస్ ఈస్ కప్ ఇన్ ద న్యూ కవెనెంట్ ఇన్ మై బ్లడ్. Do this as often as you drink it in remembrance of me." ప్రియమైన తండ్రి, మీ పాదములను పొందడం ప్రభువా, మా కొరకై కల్వరి శిలువలో చిందించబడినటువంటి ప్రస్తుతమైన రక్తమునకు సాదృశ్యంగా వచ్చిన ద్రాక్షారసం బట్టి స్తోత్రములు. ఓ ప్రభువా, కల్వరి శిలువలో మీరు చేసినటువంటి ఆ బలియాగము ద్వారా మీకు మమ్మల్ని సమీపస్తులుగా మీరు చేస్తున్నారు ప్రభువా, అందుని బట్టి మీకు వందనములు. నీ వాక్య వెలుగులో మమ్మల్ని పరీక్షకొని నీకు సమీపస్థలముగా ప్రభా, నీకు మరణ పునరుత్థానములు మేము సాక్షించట కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను మీకు పొందడం, మేము సేవిస్తుండగా యోగ్యమైన రీతిలో సేవిస్తున్నాం అనేటువంటి ఆ నిశ్చితను మీరు దయచేశారు, ఆ నిరీక్షణ మీరు దయచేశారు. అందులో మీకు వందనం తెలుసుకుంటూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క రొట్టెలో పాల్పొందుతున్నారో దయచేసి ద్రాక్షారసంలో పాల్పొందు కొరకై దయచేసి మీ కుడి చేతిని చూపించండి. పాత్ర వచ్చినప్పుడు చిన్న చుక్కని తీసుకొని పక్క వారికి అందించండి. ఆ రీతిగానే ఎవరైతే మీరు ద్రాక్షారసం సిద్ధం చేసుకున్నారో దయచేసి మీరు సేవించవలసిందే కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభువా, మరొకసారి మీ పాదం చెంతకు వస్తున్నాను. మరొకసారి ప్రభువా, గత ప్రభు దినం నుండి ఈ దినం వరకు ప్రభువా విజ్ఞాపన చేస్తున్నాను. స్తోత్రాలు. యోగ్యంగా నీకు బల్లో పాలు పొందటకు మీరు అనుగ్రహించినటువంటి స్తోత్రాలు. ఎవరైతే అయోగ్యంగా బల్లో పాలు పొందినట్టయితే క్షమించండి. ఇంకెవరైతే ప్రభు యొక్క బల్లో నీ బల్లో పాలు పొందలేరో ప్రభువా, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రభా, దర్శించండి, సంధించండి. నీ రక్షణ కార్యం లోతుగా మీరు జరిగించవలసింది కోరుచున్నాం. ఇలా అక్కడ సమీపిస్తుంటుంది ప్రభా. తండ్రి, జయించిన వారమై నీ రాజ్యంలో ప్రవేశించుటకు ప్రభా ఆ కృపను మాతో మా ప్రియులకు కూడా మీరు దయచేయవలసింది కోరుచున్నాం. ఓ ప్రభా, ఈ రాకడ కొరకై ఈ లోకంలో మనం సిద్ధపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. నీ స్వరూపంలోకి రావాలని ప్రభా ఆయా సందర్భాలుగా పరిస్థితులు మా జీవితంలో మా దేశంలో మీరు అనుమతిస్తున్నట్టు ప్రతి పరిస్థితిని బట్టి స్తోత్రములు. అయితే ప్రభా, మీరు మాకు అనుగ్రహించినటువంటి నిరీక్షణ బట్టి స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి వందనములు. జయించిన వారమై ఈ రాజ్యంలో ప్రవేశించేటువంటి అక్కడ మీరు దయచేసారు. మీకు స్తోత్రములు. మీ దాసుని ప్రభావాన్ని పెట్టుకొని మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. వాక్య వెలుగులో మా జీవితంలో సరి చేసుకున్న వారమై ఓ ప్రభా నీ రాకడ కొరకై యేసు వైపు చూస్తూ మేము ముందుకు సాగుటకు దయచేసి కూర్చుంటున్నాము. మా యొక్క
ఆత్మీయ మనోనేత్రం వెలిగించిన విధానం చెల్లించుకుంటున్నాం ప్రభా. జ్ఞాపకం తండ్రి మరి దాసుడు ప్రభా దేవప్రసాద్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు రక్షించుకున్నారు, అంత మాత్రమే కాకుండా మీరు సేవించిన కొరకై మీరు ఇచ్చినటువంటి స్తోత్రాలు. రానున్న దినాల్లో ప్రభా మీరే సాయం చేసి నడిపించండి, మరి పాత్రలు వాడుకునండి. అదే రీతి ప్రభా అక్కడ మీరు తీర్చండి. అదే రీతి ప్రభా మరి ఐజాక్ న్యూటన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆస్ట్రేలియాలో తను స్థిరపరచుకొని తన ద్వారా జరుగుతున్న పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తను కూడా తన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. తన సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం తండ్రి జ్యేష్ఠ మందిరంలో చేరొచ్చిన వారందరం స్తోత్రములు ప్రభా. అన్న శ్రీధరన్ కుటుంబం ప్రార్థిస్తున్నాం, ప్రశాంత్ కుటుంబం కొరకు, గణేష్ కుటుంబం కొరకు ఓ ప్రభా, భరత్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా మా ప్రభా తండ్రి అంకరాజు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకుని తండ్రి జాన్ బాబు వారి కుటుంబం కొరకు కూడా తండ్రి, అజయ్ కొరకు తండ్రి, ఈ రీతిగా వెంకటేష్ కుటుంబాన్ని జ్ఞాపకం వచ్చినాం ఓ ప్రభా. విజయ్ మరి విపుల్ శాంతి జరాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అంకుల్ జరాల్ గాబ్రియల్ అంకుల్ కొరకు, ఎమిలీ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. శాంతి అదే రీతి ప్రభా మరి ఆలిస్ కొరకు మరి ఆశ మరి కార్వెల్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలు జ్ఞాపకం వచ్చినాం. పరాక్రమం మీరు తీర్చండి. మీరు అక్కడ కొరకై మమ్మల్ని అందరికీ వచ్చినాం ఓ ప్రభా. అదే రీతిగా తండ్రి మరి షార్జా చేసిన మందిరం ద్వారా ఇంతవరకు సహాయం చేసి మీరు వచ్చారు ప్రభా. పరిచయం అంతట్లో తోడుగా ఉండండి. ఫ్రైడే ప్రభా ఆరాధన కొరకై, సోమవారము సంఘ ప్రాధాన్యతమై ఫ్రైడే స్కూల్ ప్రభా స్క్రిప్చర్ క్లాస్ కొరకై మీరు సిద్ధపరచవలసి వచ్చినాం. అదే రీతిగా ప్రభా మేము మర్చినా నువ్వు మరణం దేవుడు అంటున్నారు, మీరే సాయం చేసి నడిపించమని. అదే రీతి ప్రభా మరి చర్చ్ రెంట్ కట్టే విషయంలో కూడా ప్రభా మీరే సాయం చేయండి ప్రభా. ప్రస్తుతానికి మేమైతే వాడుకోవడం లేదు ప్రభా, అయినప్పటికీ మేము రెంట్ కట్టవలసింది. అయితే ప్రభా మీ వైపు చూస్తుండగా మీరు మా అవసరం మీరు తీర్చవలసిందే కూర్చుంటున్నాం. ఈ రీతిగా ప్రభా నీ వైపు చూస్తూ మా మిగిలిన జీవితము నీ కొరకై సమర్పించుకొని ముందు కొనసాగుటకు మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి పాట సంఖ్య 318 పాడుకుందాం. పాట సంఖ్య 318 పాత పుస్తకంలో 278 యేసుక్రీస్తు శీఘ్రము రాగా. ఇది కానుకల సమయం అండి, కానుకల సమయము. అయితే ప్రభు కొరకై మరి తీసుకున్న కానుకలు దయచేసి పక్కన పెట్టండి. దేవుని యొక్క పరిచయ నిమిత్తమై వాడబట్టకు మరి సహాయం చేయలాగున. శీఘ్రముగా 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 యేసుక్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును దిగి వచ్చును. యేసుక్రీస్తు శీఘ్రముగా దిగి వచ్చును. సంధింపని వాయాస్తమా సంధింపని వాయాస్తమా సంధింపని వాయాస్తమా ఎడలా సిద్ధపడు 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 ఎడలా సిద్ధపడు కృపకాలమునా ఎడలా సిద్ధపడు కృపకాలమునా భక్తులెల్లరూ సిద్ధపడి 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 భక్తులెల్లరూ సిద్ధపడి
భక్తులెల్లరూ సిద్ధపడి యేసు క్రీస్తు శీఘ్రముగా 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 యేసు క్రీస్తు శీఘ్రముగా దిగివచ్చును. దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. ప్రభు చిత్తమైతే ప్రభుత్వమైతే ప్రభు రాకడ ఆలస్యమైనట్టయితే వచ్చే శుక్రవారము ఇదే సమయంలో మరి మనం అందరం చేరువస్తాం. దయచేసి ప్రార్థించండి. అదే రీతిగా ఫ్రైడే మరి స్క్రిప్చర్ క్లాస్ 10 to 10:45 అండి. అదే రీతిగా ప్రతి మండే సంఘ ప్రార్థన ఉంటుంది. మరి ఇప్పుడు రమదాన్ టైం కాబట్టి మరి 7 నుంచి 9 వరకు మనం చేరువస్తాం. అదే రీతిగా మరి ప్రార్థించండి. అదే రీతిగా ప్రభుత్వమైతే మరి ఇంకా రానున్న దినాల్లో మరి ఈ రీతిగా ముందు కొనసాగుటకు మరి మరి ప్రార్థించండి. మరి వచ్చే రానున్న దినాల్లో కూడా మరి దైవికమైన వర్తమానాల కొరకై ప్రభువు మనల్ని సిద్ధపాటు చేయలాగున దయచేసి ప్రార్థించవలసింది కోరుచున్నాం. అదే రీతిగా మరి ఈ రోజు ముఖ్యంగా మరి వచ్చినటువంటి సహోదరుడు ఐజాక్ న్యూటన్ గారిని బట్టి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. తన ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ ఉన్నటువంటి హెబ్రోన్ మరి చర్చ్ తరఫున మన మధ్యలోనికి పరిచయం చేసే విధానం కొరకు షార్జా జేషురన్ మందిరం తరఫున కూడా మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి సహోదరుడు దేవప్రసాద్ కొరకు కూడా మరి బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి తన పరిచయ మన మధ్యలో మరి పరిచయం చేయడం కొరకై మరి దేవుడి చుట్టుకొని బట్టి కూడా దేవునికి వందనాలు. అదే రీతిగా మరి అన్న కువైట్ నుంచి వచ్చినటువంటి మరి అన్న సన్నీ అన్న కొరకు ప్రార్థన చెప్తున్నాను. దయచేసి మరి మీకు మీ సంఘస్థులకు కూడా మరి ధన్యవాదాలు తెలియాల్సి కోరుచున్నాను. అదే రీతిగా మరి ఈ రోజు ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి నూతనంగా వచ్చిన వారందరికీ కూడా యేసు ప్రభు నామం పేరట మీ అందరికి కూడా మరి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే దయచేసి మా ఫోన్ నంబర్ రాసుకునండి. తర్వాత మమ్మల్ని సంప్రదించండి. రానున్న దినాల్లో ఈ రీతిగా స్పెషల్ మీటింగ్స్ ఉన్నట్టయితే మీకు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి టెలిఫోన్ నంబర్ కి మీరు మాకు వాట్సాప్ కానీ మరి SMS పంపించండి, మీకు రిప్లై ఇస్తామండి. ఇంకేమైనా సరే ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే సంఘం తరఫున ఎవరికైనా మరి ఆయన ప్రార్థన అవసరం ఉన్నట్టయితే ఇబ్బంది ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. ప్రార్థించి తగిన సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థించుకుంటాం. దయచేసి స్థలం ఉంచండి. అంకుల్ గాబ్రియల్ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తే దైవప్రసాద్ గారు బెనడిక్షన్ తో ముగించుకుంటారు. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గాబ్రియల్ గారు ఉన్నారా? బెంగళూరు నుంచి గాబ్రియల్ గారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదములు పొందిన ప్రభా మరొకసారి తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపకు స్తోత్రాలు ప్రభా. ఇక సమయంలో నిన్ను ప్రేమించి ప్రభా నీకు సమర్పించుకున్నటువంటి బిడ్డలందరి బట్టి స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబమును వారి ఉద్యోగులను మీరు ఆశీర్వదించి మీరు దీవించండి. రానున్న దినాల్లో ప్రభా ఇక నీ రాకడకై ప్రభా ఇంక నువ్వు బహుగా తండ్రి వాడబట్టు కొరకు మీరు సాయం చేసి నడిపించాల్సింది కోరుచున్నాం. ఇతడు వాక్యమునకు ముద్ర వేయండి ఓ ప్రభా. వాక్య వెలుగులో మా జీవితంలో సర్చ్ చేసుకొని ముందు కొనసాగుటకు దయచేయాల్సింది కోరుచున్నాం. ఓ ప్రభా, జయించిన వారమై నీ రాజ్యంలో ప్రవేశించే కొరకై మీ యొక్క కృపను మీకు సహాయం కోరుకుంటూ వస్తున్నాం. ఓ ప్రభా మీరే సాయం చేయండి. ఇతడు వాక్యము 30 గాను 60 గాను 100 గాను ఫలభరితమైన పరిచర్యగా ఉండ కొరకై మీరే సాయం చేసి నడిపించండి. అదే రీతిగా నా దేవప్రసాద్ ని ఐజాక్ న్యూటన్ గారిని బట్టి మీకు స్తోత్రాలు ఓ ప్రభా. మరి తనకి ఈరోజు సాయంకాలము మరి ఐజాక్ గారికి సాయంకాలం ఉన్నటువంటి బైబిల్ స్టడీలో వాళ్ళు జాయిన్ అవుతుండగా ప్రభా మీరే సాయం చేసి మీరు నడిపించాల్సింది కోరుచున్నాం. ఈ రీతిగా ప్రభా మరి చేరొచ్చిన వారందరినీ వందనములు మీ చేతకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న దేవప్రసాద్ గారు. మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆయన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
సమాధానము, భద్రత, క్షేమము చేరిన మనందరికీ, పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా షార్జాలో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Thank you very much for joining everyone. You can speak to brother Joe Prasad. Praise the Lord. Praise the Lord. Praise the Lord, brother. Praise the Lord, brother. Praise the Lord, brother. Jai praise the Lord. Praise the Lord, brother. Jai praise the Lord. Okay, Anna. Praise the Lord, Anna. Thank you very much, Anna. Jai Prasad uncle ఎలా ఉన్నారు? బాగున్నాం అన్న, మేమందరం. బాగున్నారా? బాగున్నారు. సిస్టర్ బాగున్నారా? బాగున్నాం. Praise the Lord. Praise the Lord. Happy to see you all. Alice, sister Alice, praise the Lord. I think Kanti Gerard, praise the Lord, Amma. Emmanuel, I think. బాగున్నారా? బాగున్నాం brother. ఎట్లున్నారు? సిస్టర్ ఎట్లున్నారు? బాగున్నాం brother. సిస్టర్ ఎట్లున్నారు? Salman Qatar. Salman Qatar. Salman, say hi. Salman Qatar. రాజా సంఘం తరపున అందరికీ వందనాలు తెలియండి. Philemon, praise the Lord. Praise the Lord, Naina. Uncle, praise the Lord, uncle. I miss you just now. I thought to the final prayer. నాకు వినపడలా. సారీ. Okay, uncle, no problem. Thank you. Brother, Sugna Manohar. Praise the Lord, brother. Yes, brother. Praise.